ఫ్రెండ్స్ మనమైతే ఈ కంపెనీ దగ్గరికి వచ్చాం. ఈ కంపెనీ వచ్చేసి మనకి వెహికల్ ఫిట్నెస్ కంపెనీ అనమాట. ఈ వెహికల్ ఫిట్నెస్ కంపెనీ దగ్గర పైప్ అయితే పగిలిందని చెప్పారు మనకి. ఈ పైప్ పగిలింది, అలాగే వాటర్ లైన్ కూడా చేయాలి. ఆ వాటర్ లైన్ ఏంటంటే ఆ పైపు గేజ్ ఎలా వేశారు ఏంటనేది మీకు చెప్తాను గతంలోది. ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తామని మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి అంగుళం 10 పీవీసీ పైప్ అనమాట. ఇది అంగుళం 10 పీవీసీ పైపు. ఈ పీవీసీ పైప్ చూడండి, వాటర్ లైన్ కూడా ఏ విధంగా వేశారు. ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. ఇది మనం చేయాల్సింది ఏంటంటే మామూలుగా అయితే దీనికి 6 గేజ్ పైప్ వేయాలి. ఇది వచ్చేసి 4 గేజ్ పైప్ వేశారు. సో మనం అందుకని ఏం చేస్తామంటే డైరెక్ట్గా తీసేస్తాం. ఇది పగిలిపోతుంది, అందుకే మనం దాన్ని తీసేసి, ఇది అంతకుముందు ఎవరో చేశారు, మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా 6 గేజ్ పైపులు అయితే తెప్పించేస్తాం. సుధాకర్ పైపులు, మనం వేసే పైపులు సుధాకర్ పైపులు. వీళ్ళు సూర్య గోల్డ్ వేసారనమాట. ఈ కంపెనీలకు మనం డైరెక్ట్ అక్కడ నుంచి బోర్ అయితే ఆ చివరి ఉంది, ఆ చివరి దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చి, అంటే అక్కడ ఇంకో ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ అనమాట, ఈ పైన ఉన్న ట్యాంక్ ఇది. ఈ ట్యాంక్కి మనం అయితే ఇప్పుడు వాటర్ లైన్ అయితే చేయబోతున్నాం 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ పైపు ఎలా వేసాం, ఏ కంపెనీ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మీకు మొత్తం కూడా వివరించి బెండ్లతో సహా మొత్తం చెప్తాను. ఎందుకంటే ప్రెజర్ వచ్చినా సరే వాటర్ తట్టుకునేటట్లు మనం వేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, పీవీసీ పైప్ ఇది. ఈ పీవీసీ పైప్కి మనం ఈ చెక్స్ ఉన్నాయి కదా, అంటే గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలు ఎందుకని అడ్డంగా గీస్తున్నామంటే మనకి నిలువుగా గీయటం వల్ల ఏంటంటే ఈ బెండ్ పెట్టినప్పుడు గమ్మేసిన తర్వాత నిలువుగా ఉంటాయి కాబట్టి ఇలా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అయినా రఫ్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి, ఎందుకంటే గ్రిప్ కోసం అనమాట. పీవీసీ ఎప్పుడైనా గ్రిప్ కోసం రఫ్ చేయాలి. అయితే మనం అడ్డంగా చేయడం వల్ల మనకి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అడ్డంగా గీయటం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉంది. త్వరగా రాదు అనమాట, గమ్మేసిన తర్వాత కూడా రాదు మనకైతే. ఇప్పుడు ఈ పైప్ లైన్లు అన్నీ కూడా మనం ఇలా అడ్డంగానే గీయటం అయితే జరుగుతుంది. మనం వచ్చేసి సుధాకర్ పైపులు వాడుతున్నాం. ఈ సుధాకర్ పైపులు 6 గేజ్ అనమాట, అంటే మనిషి నుంచి ఉన్న వంగదు ఈ పైపు. 6 గేజ్ అనమాట, చాలా బాగుంటుంది పైపు. వాటర్ లైన్ కోసం వాడుతున్నాం కాబట్టి 6 గేజ్ అనమాట. ఇది మంచి ఎండలో పనిచేస్తున్నాం, సమ్మర్ అసలుకే. ఓకే.